నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని విధములైన కఠిన శ్రమలను గురించి మనం చాలా కలత చెందుతాం. దేవా, లోకములో అందరికీ లేని పరిస్థితి నాకెందుకు ఇచ్చావు? అందరూ తమ తమ తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారు, నేను ఎందుకునైనా తండ్రి లేని దాన్ని అయ్యాను, తల్లి లేని దాన్ని అయ్యాను, తల్లిదండ్రి ఇద్దరు లేని దాన్ని అయ్యాను. నేను ఎందుకయ్యా ఇలాంటి భర్తను కలిగి ఉన్నాను, ఇలాంటి భార్యను కలిగి ఉన్నాను, ఇలాంటి పిల్లల్ని కలిగి ఉన్నాను, ఇలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. కొంతమంది కొన్ని కారణాలను బట్టి దుఃఖపడతారు. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి కొన్ని కఠినమైన శ్రమలు, అవి ఏ రూపంలోనన్నా రాని, అవి మనల్ని దీనులుగా చేయడానికి, మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టి మనల్ని దీన మనస్కులుగా చేయడానికి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. స్వతహాగానే జన్మత మూఢ స్వభావంతో పుట్టిన బతుకులు మనై. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయుదని సామెతల గ్రంథంలో ఉంది. మన పుటకే మూఢత్వంతో పుట్టిన పుటక. వాడికి తెలియదు, ఒకటి చెబితే వినడం, అంతా పెడద్రం నడమంత్రం అన్నట్టు. అలాంటి పుటక పుట్టాం, అలాంటి బతుకు. అయితే మరి ఆ మూఢత్వాన్ని, ఆ పెడద్రాన్ని, ఆ నడమంత్రాన్ని, ఆ అహాన్ని మనలో నుండి తోలివేసేదాన్ని దేవుడు వినియోగిస్తాడు. దాని పేరు శిక్షాదండం. బాలుని హృదయంలో మూఢత్వం స్వభావ సిద్ధంగా పుడుతుంది, శిక్షాదండం దాన్ని తోలేస్తుంది అన్నాడు. శిక్షాదండాన్ని ఉపయోగించకపోతే మనలో ఉన్న కొన్ని దరిద్రగుట్ట లక్షణాలు పోవు. కనుక దేవుడు మనందరికీ ఎవరికి తగ్గ శిక్షాదండాన్ని వాళ్ళకు ఉపయోగించి ఎవరిని ఏ విధంగా తోమి లైన్లో పెట్టాలో దేవుడు ఆ విధంగా తోమి లైన్లో తెచ్చుకుంటాడు. అది దేవుని పద్ధతి. దేవునికి స్తోత్రం. కోడెదూడల్ని కాడి కట్టేటప్పుడు మీకు తెలుసా, పొలంలో రైతులు అది కాడి కిందికి రాదు, దాన్ని కాడి కిందికి తీసుకొచ్చి అరక దున్నిచ్చేదానికి దాన్ని సిద్ధపరచాలంటే దాన్ని ఒక రేంజ్లో ఉతికారేస్తాడు. ఎట్టకేళ్లకు కాడి మెడ మీద పెట్టుకోవాలి, ఏయ్ అంటే అలాగ వెళ్ళిపోవాలి. కోటింగే కాదు, మరీ పెడగా ఉండి అసలు మాటినకపోతే ముక్కు తాడేస్తాడు. ఈ దరి నుంచి ఆ దరికి బెజ్జం వేసి అందులోంచి ఒక తాడు నడిపి మెడకు కడతాడు. ఇక అది ఇట్టిట్టు అందనుకో, ఓవర్ యాక్షన్ చేసిందనుకో, ఇక్కడ ముక్కు దగ్గర మంట పుట్టింది, దెబ్బ కంట్రోల్ అయిపోయిద్ది. అట్లా కొంతమందికి అప్పుడప్పుడు కోటింగులాగా, కొంతమందికి అయితే పర్మనెంట్గా ముక్కుతాడులాగా కొన్ని లింక్ చేసి పెడతాడు దేవుడు. ఎందుకంటే మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం. అహంకారులుగా మనం ఉంటే కృప పొందలేము. అందుకని మనల్ని దీనులుగా చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందునట్లు మనం దీనులం కావాల్సి ఉంది. అందుకే దేవుడు దీనత్వం మనం నేర్చుకున్నట్లు కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన బ్రతుకుల్లోకి, మన బిడ్డల జీవితాల్లోకి అనుమతిస్తాడు. ఎస్తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది. అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా, దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే. ఎలా ఉండేవాడివో, ఎలా ఉండేదానివో. కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా, దీనురాలిగా అటు దేవుని దృష్టి ఎందును, మనుషు దృష్టి ఎందును దయ పొందావు. దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు, ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు, ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి. ఈ ఒక్క మాటతో సమాజములోను, సంఘములోను, కుటుంబములోను, దేవుని ఎదుటను, శత్రువు ఎదుటను 5 ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడింది. ఏమిటి అంటే తెలుసుకోవటం.
సైతానుగాడిని ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు? ఆడుకుందువు, కానీ ముందు వాడి గురించి తెలుసుకో. వాడి బలం ఏందో తెలుసుకో, వాడి బలహీనతలు ఏందో తెలుసుకో, వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో, వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో. దానికి కొద్దిగా టైం కేటాయించు. శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాడిని నడుములు ఇరిగేటట్టు తన్నటం మనకు అర్థమైద్ది. అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో, వాడి నడువులు ఇరగటం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా దంతాడో నీకు తెలియదుగా. కత్తి తీసుకొని రాని పోయావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యుద్ధములో నీవు గెలుపొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి, శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది. తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు. శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా, ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా, నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా, ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు అడుగులు వేయాలి. ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం. 5 ప్రదేశాలు చెప్పాను నేను. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబము ఎదుట. ఇంట్రెస్ట్ ఉంటే టపి రాసుకో, మళ్ళీ చెబుతా. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబం ఎదుట. 5 ప్రదేశాల గురించి నేను మాట్లాడాను, 5 వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. 1 దేవుడు, 2 శత్రువు, 3 సంఘము అంటే మనం, 4 సమాజం అంటే బయట ఉన్న ప్రజలు, 5 కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్, బంధుమిత్రులు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ 5 ముందు నడవాలి. ఈ 5 ముందు మనం నడవాలి. అసలు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి. అడవిలో పోయినా 2 ఉంటారు, దేవుడు ఉంటాడు, సైతాను ఉంటాడు. అడవిలో కూడా శత్రువులు ఉంటాయి, పాములు, జంతువులు, అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సమాజం నుంచి బయట పోతే అక్కడ ఒక సమాజం ఉంది అడవిలో, జంతు సమాజం. దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ 5 ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి. ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. మొట్టమొదట దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలే అని చెప్పాను, అపజయాలు కూడా విజయాలుగా మారతాయని చెప్పాను. ఒకడు మనల్ని పడద్రోద్దామని తోసినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోవడానికి కారణమైద్ది అని చెప్పాను. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చినా రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవగలంతసేపు ఏడవమని చెప్పాడా? కర్చీఫ్ అంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే, గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకూడి అని చెప్పాడు. భయపడకు అన్నాడు. రెండవది ఏమన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ముందు ఏం చేయాలో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఓకే, కంపెనీ జబ్బు అయితే పర్వాలేదు, దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. వాక్యంలో ఏం చెప్పాడు? నీలో ఎవడైనా రోగి అయినట్లయితే సంఘపు పెద్దలను పిలిచి నువ్వు రాయించి ప్రార్థన చేయవలన విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని. అట్లాగా నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది. విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి
పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది. నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ శాలేం రాజు అనేవాడు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుందాం, వాడు స్వాపేందో కాస్త అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి. ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయింది, ఇక వాక్యం 4 మొక్కలు ఇంటికి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థమైద్దా? ఏమర్థమైద్ది? ఆయన ఏం చెబుతున్నాడు, దానివల్ల నాకు వచ్చే ఉపయోగమైంది, ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏందనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి. అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా నువ్వు నడుచుకోగలిగితే విజయము నీదే. రెండవది శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథములోనే. శత్రువుని గురించి ఏమేమి రాసిందో, వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా. అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన శత్రువు ఓడింపబడ్డాడు. మన శత్రువు గెలిచినోడు కాదు, ఓడిపోయిన వెధవైపోయాడు. వాడే సైతాన్. ఎవరు వాడిని ఓడించారు? నా యేసయ్య కలువరి సిలువలో వాడిని నాశనం చేశాడు. వాడి శక్తి నిర్వీర్యమైపోయింది. ఏమండి? మంత్రశక్తులంటే భయం, దయ్యాలంటే భయం కొంతమందికి. అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు? అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాస్తుంది వాక్యంలో. అంతేకాదు, ఆయనే కాదు, మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. తెలియచావదు మనకు దడ ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, తపన ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, అందుకే దడ కూడా ఎక్కువే. నా మీద ఏందో మంత్రాలు చేసినారన్నా. ఏం చేసినారమ్మా? మంత్రాలు చేసినారన్నా. నేను అడుగుతా, బాప్తీసం పొందినవమ్మా? పొందినగానన్నా మంత్రాలు చేసినారన్నా. పిచ్చిమోహం దాన్న, బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా యేసయ్య సెలవు లేకుండా వాడు ఒకడు కాదు 100 మంది కలిసి 100 మంత్రాలు చేసిన ఒక్క వెంట్రుక కూడా పెకలించలేరమ్మా. ఇది వాక్యం చెప్తున్న సాక్ష్యమమ్మా. యేసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాలదమ్మా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా. అది అబద్ధమమ్మా, సాక్షాత్ యేసయ్యే చెప్పాడమ్మా. అంతేకాదమ్మా, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకాసు వార్త 10లో చెప్పాడమ్మా. ఇదిగో నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుతారని మార్కు 16:16లో చెప్పాడమ్మా. అపవిత్రాత్మల మీద మీకు అధికారం అని మత్తయి సువార్త 10లో చెప్పాడమ్మా. మార్కు సువార్త 3:13లో చెప్పాడమ్మా. ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే ఎట్టమ్మా? అసలు ముందు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా.
తెలుసుకోయ్యా. నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా ఈరోజు. ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది తెలివి గల వాళ్ళు ఉన్నారో ఇక తర్వాత మీరే తేల్చుకోవాలి. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నా, ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఎస్తేర్లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి. ఈ సందేశం మాత్రం చాలా విలువైంది. ఏంటంటే, దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకునుట, శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకునుట. వాడు బలవంతుడా బలహీనుడా? శత్రువు బలవంతుడా బలహీనుడా? మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు, కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయిన వాడు, బలహీనుడు, నిష్ఫలుడు. ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడా? గొప్పవాడు. శత్రువు బలాన్ని దెబ్బగొట్టే బలవంతుడు కూడా పరిశుద్ధాత్మే. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలహీనుడా బలవంతుడా? అది చెప్పు గట్టి. అంత బలహీనంగా చెబుతారే బలవంతుడు అనేది. బలవంతుడు అనండి.